మెడిసిన్స్ వాడి వాడి బాడీ కెమికల్ ఫ్యాక్టరీ అయిందా? క్యూర్ అవ్వాలంటే మార్చాల్సింది మందులు కాదు, మీ ఆహారపు అలవాట్లు. కంగ్రాట్స్ చెప్పాలా? నేను పోరాటం చేసి బయటకు వచ్చేసిండ్రు మీరు. నేను బయటికి రాలేదండి. వాళ్ళు సస్పెన్షన్ చేశారు. కాకపోతే అలాంటి పరిస్థితిని క్రియేట్ చేసింది మీరే కదా. అంటే ఎట్లా అండి, నాకు అర్థం కాలేదు. పరిస్థితిని నేను క్రియేట్ చేయలేదండి. వాళ్ళు ఒక దురహంకారాన్ని ఆ విధంగా ప్రదర్శించారు. ఇక్కడ తీన్మార్ మల్లన్న విషయానికి వస్తే ఒకలా, మిగతా వాళ్ళ విషయానికి వస్తే మరోలా ఉండదు కదండి. కాంగ్రెస్ పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉందండి. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ లిమిట్స్లో నేను మాట్లాడడం జరిగింది. నేను నా ఆవేదన చెప్పడం జరిగింది. కాకపోతే అంత తీవ్రమైనటువంటి పదజాలం, అంత అగ్రెసివ్నెస్తో మాట్లాడడం అనేది, అవన్నీ కూడా కాంగ్రెస్ బైలాలో ఉన్నాయంటారా? అంటే ఒక విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ బైలాలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించకూడదు అని ఎక్కడ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ని 2011 సంవత్సరంలో మన్మోహన్ సింగ్ తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ను మీడియా వేదిక మీదుగా చింపి అవతల వారేసాడు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన. ఇక్కడ నేను చేసింది ప్రభుత్వ నిర్ణయాన్ని. అంటే ఇక్కడ ఒక క్యాస్ట్ సెన్సస్ చేసి, క్యాస్ట్ సెన్సస్ని తప్పుల తడకగా నిర్లక్ష్యంగా చేసి దాన్ని అద్భుతమైన డాక్యుమెంట్గా చిత్రీకరించాలనుకున్నప్పుడు, చదువుకున్నోడిగా, ఆ పేద వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డగా జరిగిన తప్పొప్పులను తెర మీద చూపిస్తూ సరిదిద్దుకునే అవకాశం ఉందని చెప్పిన, కానీ ఇది అద్భుతమైన డాక్యుమెంట్ అని చెప్పి ప్రజల్ని మభ్యపెడుతున్నప్పుడు దాంట్లో వాస్తవాలు బయటపెట్టి చింపి అవతల మారేసినాం. కాకపోతే మీకు ఒక యాంపుల్ టైం అనేది, 90 రోజుల పాటు కులగణన జరుగుతుంది అనుకున్నప్పుడు యాక్సెస్ లేదా, ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి, ఎక్కడ తప్పు ఉంది, ఇది ఎందుకు మిస్ అవుతున్నారు, దీన్ని చేయాలి కదా అనే యాక్సెస్ అక్కడ పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, ఆ తర్వాత అధికారులు ఉన్నారు, వాళ్ళని ఎందుకు కలవలేకపోయారు ముందే? అంటే నేను కలిశానా లేదా అనేది మీకు తెలియదు కదా. నేను ఏకంగా ముఖ్యమంత్రి గారిని కలిసినాను. ముఖ్యమంత్రి గారిని కలిసి క్యాస్ట్ సెన్సస్ విషయంలో ఎట్లా చేయాలి, ఏం కథ, మనం ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటి వివరాలన్నీ కూడా ఆయనకు చెప్పడం. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ ఆలోచన మేరకు క్యాస్ట్ సెన్సస్ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కేవలం ఆ వర్డ్ కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తుందని, ఇది ప్రజలకు మంచి చేస్తామని చెప్పినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని టేక్ ఓవర్ చేసి క్యాస్ట్ సెన్సస్ అని చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినప్పుడు తీన్మార్ మల్లన్న తన వేదికల మీద ప్రజలారా ఇందులో విస్తృతంగా పాల్గొనండి, కుల సంఘాలు అన్ని ఇందులో భాగస్వామ్యం కావాలి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా ఎమ్యునరేటర్ వస్తే వాళ్ళని వాళ్ళ ఇళ్లలోకి తీసుకుపోయి వాళ్ళకి సహకారం అందించండి అనేటువంటి విస్తృత ప్రచారాన్ని కల్పించడంలో నా వంతు పాత్ర ఉంది. అది పార్టీ నిర్ణయాన్ని విజయవంతం చేయడం కోసం చేసినటువంటి కార్యక్రమం. వన్స్ ఫిబ్రవరి 2 తారీఖు రోజు ఈ క్యాస్ట్ సెన్సస్ సంబంధించినటువంటి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టింది. బయటపెట్టినటువంటి పరిస్థితుల్లో ఇందులో ఉన్నటువంటి, ఎప్పుడైతే డాటా బయటకు వస్తుందో అప్పుడే దాంట్లో ఉన్నటువంటి సత్యాలు అసత్యాలన్నీ బయటకు వస్తాయి. డాటా కెన్ స్పీక్ ఓన్లీ. నోటి మాటగా మనం ఎన్ని అనుకున్నా వేరు. కానీ అప్పటి వరకు క్యాస్ట్ సెన్సస్ని పకడ్బందీగా చేయాలని పదే పదే ప్రజల్ని రిక్వెస్ట్ చేసినటువంటి తీన్మార్ మల్లన్న డాటా వచ్చిన తర్వాత అందులో జరిగినటువంటి లోపాలను ఎత్తి చూపారు. మనం ఒక విషయాన్ని గమనిస్తే 2011లో యూపీఏ గవర్నమెంట్ చేపట్టినటువంటి సెన్సెస్లో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లింల జనాభా 44 లక్షల మంది అని చూపించింది. 2025లో ఇదే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన క్యాస్ట్ సెన్సెస్లో సేమ్ ముస్లింల జనాభా 44 లక్షలు, ఇంకా మీదికెళ్ళి ఒక 5,000 తగ్గిపోయాయి. ఇక్కడ కేసీఆర్ సర్వే అని కూడా కాదు, ఆ రోజు మనం చేసిన సర్వే, ఈరోజు మనం చేసిన సర్వే ఈ లోపాన్ని ఎత్తి చూపించడం జరిగింది. 2011లో చేసిన సెన్సెస్లో తెలంగాణ రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య 83.40 లక్షలు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లో చెప్పింది తెలంగాణ రాష్ట్రంలో 1,15,00,000 గృహాలున్నాయి, అందులో 1,12,00,000 గృహాల సర్వే మేము చేసినాం, ఇంకొక 3 లక్షల గృహాల సర్వే జరగాల్సింది
అది 3.91 అనేటువంటి ఒక మాట చెప్తున్నారు. సో 83లో 11లో 83 లక్షలు, ఇప్పుడు 1,15,00,000. వీటి మధ్యలో ఉన్న గ్యాప్ 32 లక్షలు. అంటే 2011 నుంచి 2025 వరకు 32 లక్షల గృహాలు పెరిగినాయి. 32 లక్షల అంటే అప్పుడు 83 లక్షలు ఉన్నప్పుడు 3,50,00,000 మంది జనాభా. ఇప్పుడు అదనంగా 32 లక్షల గృహాలు యాడ్ అయిన తర్వాత ఒక్క గృహం నుంచి ఒక్కరినే తీసుకు ఈ 3,50,00,000కు ఈ 32 లక్షలు యాడ్ అయితే కనీసం 3,82,00,000 జనాభానన్నా ఉండాలి మన లెక్కల ప్రకారం. అది లేకపోగా కేవలం తెలంగాణ జనాభా 3,70,00,000 అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇంకొక 16 లక్షల మందిని మేము ఎమ్యునరేట్ చేయలేకపోయినాము అనేటువంటి మాట రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మానుకోట విలేజ్లో ఎంతమంది ఉన్నారనేది పూర్తిగా లెక్క చేస్తే ఎంతమంది ఉన్నారనేది తెలుస్తుంది. సగం చేసి ఇంకా 16 లక్షల మంది మిగిలిపోయారు. ఈ 16 లక్షలు అనేటువంటి మాట నీకు ఎట్లా తెలిసింది? ఫస్ట్ మీకు చేస్తే కదా తెలిసేది. 16 లక్షల మంది మిగిలిపోయినారనేటువంటి మాట మీకెట్లా తెలిసింది? ఇదొక అంశం. మళ్ళొక అంశం తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నిర్వహించినటువంటి సమగ్ర కుటుంబ సర్వే అది ఎక్కడ అథెంటిక్ కాదని మీరు చెప్పినారు. ఇక్కడ క్లియర్గా 44 లక్షల మంది ఉన్నటువంటి మన సెన్సెస్లోనే 44 లక్షలు ఉన్న ముస్లింలు ఇప్పుడు కూడా 44 లక్షలే ఉండి 5,000 మంది అందులో చనిపోయినారు. కొత్తగా ముస్లింలకు ఒక్కరు పుట్టలే. కానీ గతంలో చేసినటువంటి లెక్కలలో ఉన్నటువంటి ఆధారాల ప్రకారం చూస్తే 10 లక్షల మంది ఉన్నటువంటి రెడ్లు ఈ 15 ఏళ్లలో కొత్తగా 5 లక్షల మందిని కన్నారు. 5 లక్షల మందికి జన్మనిచ్చి కానీ 44 లక్షల మంది ముస్లింలు ఒక్కరిని కనలేక ఈ లెక్కలు చెప్తున్నాయి. ఇటువంటి అసమగ్రమైనటువంటి సర్వే నిర్వహించి ఏ వర్గాల ప్రజలను మీరు తక్కువ చేసి చూపించాలనుకుంటా ఉన్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 6.98% అప్పర్ క్యాస్ట్ ఉందని ఖుద్దు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారం ఇంతమందే ఉన్నారని చెప్పిన తర్వాత 6.98% ఉన్నటువంటి వాళ్లకు 10% ఈడబ్ల్యూఎస్ ఎట్లా అమలు చేస్తావు అనేటువంటి క్వశ్చన్ రేజ్ అయినటువంటి పరిస్థితిలో అప్పర్ క్యాస్ట్ జనాభాని ఎక్కువ చేసి చూపించడానికి ఈ క్యాస్ట్ సెన్సస్ను వాడుకున్నాం. ఇక్కడ క్యాస్ట్ సెన్సస్ జరగాలని పేద వర్గాలన్నీ కోరుకున్నాయి. అసలు క్యాస్ట్ సెన్సస్లో పాల్గొనని వర్గాలు ఏమన్నా ఉన్నాయంటే అప్పర్ క్యాస్ట్. క్యాస్ట్ సెన్సస్లో పాల్గొనని వాళ్ళ సంఖ్య పెరిగింది, పాల్గొన్న వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నిటిని పరిశీలిస్తున్నటువంటి ధర్మిల ఇది సమగ్రమైన సర్వే అని ఎట్లా అంటాం? అందుకోసం చింపేసినాం దాన్ని. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఇంత కూల్గా ఇంత డీటెయిల్డ్గా లెక్కలతో సహా మాట్లాడుతున్నారు. అదే పబ్లిక్లో ఉన్నప్పుడు అంత ఊపుతో మాట్లాడడానికి కారణం ఏంటి? అది కూడా అంత పరుష పదజాలం, అంత అగ్రెసివ్గా మాట్లాడడానికి. అప్పుడు కూడా ఇంతే కూల్గా ఇంత నింపాదిగా చెప్పొచ్చు కదా. మీరు TV9లో ఒక దశాబ్దం పాటు యాంకర్గా పనిచేసినారు. ఒక విషాదకరమైన వార్త వచ్చినప్పుడు మీరు చదివే విధానం వేరే ఉంటుంది. ఒక ఆనందకరమైన వార్త వచ్చినప్పుడు మీ చదివే విధానంలో, మీ ఎక్స్ప్రెషన్స్లో, మీ వాయిస్ బేస్లో తేడా వస్తుంది. పబ్లిక్ మీటింగ్లో ప్రజలందరికీ వినబడేలాగా గట్టిగానే మాట్లాడాలి. మీరున్నారు. ఇప్పుడు నేను గట్టిగా అరిచి చెప్పడం వల్ల మీకేమన్నా లాభమా? గట్టిగా మాట్లాడడం వేరు, ఆవేశంగా మాట్లాడడం వేరు, అందులో అంత పరుష పదజాలంతో మాట్లాడడం కూడా వేరు. పరుష పదజాలం గురించి మాట్లాడదాం. కానీ ఇక్కడ కొన్ని వేలాది సమూహం ఒక దగ్గరికి చేరి ఒక ఆవేదనను వెలిబుచ్చుతున్నటువంటి సందర్భంలో అక్కడికి పోయిన వక్తగా నేను అదే ఫ్లోలో మాట్లాడాలి. అక్కడికి పోయి నేను నిదానంగా సావధానంగా మాట్లాడితే ఎక్కాల్సిన ప్రజలకు ఎక్కదు. కాబట్టి నేను ఏ ఫ్లోలోనైతే మాట్లాడానో అదే ఫ్లోలో మాట్లాడతా. ఏ వేదిక ఎక్కాల్సిన ప్రజలు ఎవరు? ఎవరికి ఎక్కాలనుకున్నారు? అంటే ఈ పేద వర్గాలు ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ మైండ్ సెట్లోకి ఈ అంశాన్ని తీసుకుపోవడానికి అనేకమైనటువంటి అంశాలను జోడించి తీసుకొని పోతాం. మనకు రిపోర్టర్లు వార్త పంపిస్తే దాన్ని మాడిఫై చేసుకుంటాం. దాని ఏది ప్రేక్షకుడికి అనుగుణంగా, ప్రేక్షకుడికి మైండ్లోకి చొరబడే అనుగుణంగా ఎట్లయితే ఎక్కించుకుంటామో సేమ్ వేదికల మీద కూడా నాయకత్వం అదే చేస్తుంది. కాకపోతే ఎక్కాల్సింది వాళ్ళకి అనుకున్నప్పుడు ఇంకొకరి మీద మీరు ఎక్కడం అనేది ఉంది కదా అక్కడ. సరే, ఇప్పుడు ఆ పరుషం అనేటువంటి పదం స్టార్ట్ చేయండి. ఎక్కడ, ఏమిటి, ఎలా, ఎందుకంత, ఏది, అది ఏ అంశం గురించి యూజువల్గా కమ్యూనిటీల గురించి మాట్లాడడం కావచ్చు, లేకుంటే
ఎవరు ఏం తాగాలి, ఎవరు ఏం తింటున్నారు, వీటన్నిటి గురించి మాట్లాడడానికి కూడా మీరు చెప్పినటువంటి ఈ లెక్కలు చెప్పి దానికి సంబంధించినటువంటి పోరాటమే గతం నుంచి జరుగుతుంది, కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది. అందరినీ ఏకం చేసుకుని ముందుకు కలిసి వెళ్ళాలి అనుకున్నప్పుడు కేవలం మీరు అనుకున్నట్టుగా ఒక పోరాటం కొద్ది మందితో చెయ్యాలి అనుకుంటున్నారా, అందరినీ కలుపుకొని చెయ్యాలి అనుకుంటున్నారా? అక్కడే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కదా. మీరు వాళ్ళని కొంతమందిని ఎలిమినేట్ చేసినట్టు అనిపించింది కదా అక్కడ. ఇక్కడ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో 43 మంది రెడ్లు ఎమ్మెల్యేలు ఉన్నారమ్మా. ఓ 13 మంది వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. నిజంగా వాళ్ళు మా అందరినీ కలుపుకపోయిన ఉంటే వాళ్ళు అంతమంది ఉండొద్దు కదా. మమ్మల్ని పక్కకు పెట్టి వాళ్ళు పాలిటిక్స్ చేస్తున్నారు కదా. మరి అటువంటప్పుడు మేము కూడా వాళ్ళని పక్కకు పెట్టే పాలిటిక్స్ చేయాలి కదా. కాకపోతే పవర్ఫుల్గా వాళ్ళు కనిపిస్తున్నారు అనేది ఇందులోనూ బీసీలకి సంబంధించి కూడా ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు పోరాటం ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఒక 3 దశాబ్దాలుగా చేస్తూ వస్తున్నారు. ఆయన ఎంతమందిని చట్టసభలకు పంపించగలిగారు, చేసినటువంటి పోరాటం ఎంత మేరకు ఫలించింది అనేది కూడా కనిపిస్తుంది కదా. ఆర్ కృష్ణయ్య గారు 30 సంవత్సరాలుగా చేసిన పోరాటం ఆయన స్థాయిలో ఆయన చేసుకుంటూ వచ్చాడు. మెజారిటీగా ఆయన పదే చెప్పిండు, నేను విద్యారంగం పైన ఫోకస్ పెట్టాను, నేను స్కాలర్షిప్ల కోసం, రియంబర్స్మెంట్ల కోసం, వీటి కోసం పోరాటం చేశాను, రాజకీయ పరమైనటువంటి పోరాటం చాలా తక్కువగా చేశాననేటువంటి మాట ఆయన చాలా వేదికల మీద చెప్పాడు. అది ఆ విధంగానే నెగ్లిజెన్స్ కూడా గురైంది కదా. అయితే విషయం ఏంటంటే ఆ విధంగా నెగ్లిజెన్స్ గురైంది కాబట్టే ఇవాళ ఆర్ కృష్ణయ్య గారు కానీ, నేను కానీ, శ్రీనివాస్ గారు కానీ, ఇంకా బీసీ నాయకత్వం అంతా కూడా ఒకే వేదిక మీదకి వచ్చి పని చేస్తున్నటువంటి క్రమంలో వీళ్ళంతా ఒక్కటి కాకూడదు కదా అనేటువంటి ఒక దుశ్చర్యకు, ఒక దుస్సాహసానికి ఈరోజు కూడా మీరంతా మా కిందే ఉండాలనేటువంటి ఒక సంకల్పంతో మాట్లాడుతున్న సమయంలో మేము మిమ్మల్ని ఎట్లా కలుపుకొని పని చేస్తాం? మేము ఎవరు మాట్లాడారు? చాలామంది. ఒకే ఒక కమ్యూనిటీ మాత్రమే మాట్లాడిందా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ బీద వర్గాలకి నిజంగా 70 సంవత్సరాల నుంచి ఇంకా మాకు కొత్త రేషన్ కార్డులు ఇస్తాం, మీకు ఇంకా రేషన్ సరుకులు అందిస్తాము, మీకు ఇంకా ఇండ్లు కట్టిస్తాము, ఇంకెన్ని రోజులు చెప్తారండి మాకు? ఇంకా అంటే మన దేశాన్ని కూడా అభివృద్ధి చెందుతున్న దేశం అనే అంటున్నారు కదా, ఇంకా డెవలప్ అయింది అని చెప్పుకోలేకపోయాం కదా. నేను ఏమంటున్నా, ఇంకా డెవలప్ కారణం ఏందండి? ఈ వర్గాల పాత్రనే లేదు కదా ఈ దేశంలో రాజకీయ నిర్ణయాల్లో ఈ వర్గాల పాత్రనే లేకుండా చేశారు కదా. మాది మేము చేసుకుంటామని చెప్తా ఉన్నాం, తప్పేముంది? మాది మేము చేసుకుంటే మీకేమైనా ఇబ్బందా అని నేను ఆ వర్గాలను అడుగుతా ఉన్నా. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా అడగడం అనేది ఎలా అడుగుతారు? మాకంటూ ఒక ఫెయిర్ షేర్ కావాలి, మాకు సమాన వాటా ఉండాలి, హక్కులు ఉన్నాయి, మేము అధికారంలోకి రావాలి అనుకున్నప్పుడు వారిని అనగదొక్కండి, లేకుంటే వారిని ఇంకేదో చేసేయండి, మనం అధికారంలోకి వద్దాము, యుద్ధం చేద్దాము అనే ఒక మాట ఉంది చూడండి. పోరాటం చేయడం వేరు, యుద్ధం చేయడం వేరు కదా. అంటే యుద్ధము మీరు తెలంగాణ రాష్ట్రంలో మీరు రాసి పెట్టుకోండి. ఇప్పుడు చెప్తా ఉన్నా, అధికారం అనేది బీసీల వైపుకు ట్రాన్స్ఫర్ కావడంలో కూడా కాదు, రక్తపాతంతోనే ట్రాన్స్ఫర్ అవుతుంది భవిష్యత్తులో. అంత ఈజీగా వదిలిపెట్టరు వాళ్ళు. ఇవాళ తీన్మార్ మల్లన్న కేవలం బీసీ వర్గాల గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ఎస్, మాతో కలిసి వచ్చే వర్గాలు ఉన్నాయి చాలా. నేను అనేక సార్లు చెప్పిన, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్యుల జనాభా కంటే వెలమల జనాభా చాలా తక్కువ. కానీ వాళ్ళ ఇళ్ళ నుంచి ఎంతమంది మంత్రులు, ముఖ్యమంత్రులు కాగలుగుతూ ఉన్నారు, వీళ్ళ దగ్గర నుంచి ఎందుకు కాలేకపోతూ ఉన్నారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణ జనాభా కంటే వెలమల జనాభా తక్కువ. వాళ్ళకు రావాల్సిన షేర్ ఎందుకు దక్కుతలేదు? ఇప్పుడు ఈ లెక్కలు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మీరు చెప్పగలుగుతున్నారు, ఇవన్నీ ఉన్నాయి. కాకుండా మనకు తెలంగాణ ఉద్యమం కావచ్చు, దేశానికి స్వాతంత్ర పోరాటం కావచ్చు, శాంతియుతంగా జరిగింది, ఎక్కడ హింసాత్మకం లేదు, అహింసాయుతంగానే జరిగింది అనుకున్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు, ఆత్మాహుతులు ఇలాంటివే వద్దన్న తర్వాత మీరు ఇప్పుడు అన్నమాట రక్తపాతం జరుగుతుంది. ఎందుకని? ఎవరు చేస్తారు? వాళ్ళే సృష్టిస్తారు. ఇది మా వర్గాల నుంచి వచ్చేది కాదు. నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఎప్పుడు హింసను కోరుకోరు. ప్రతి పోరాటంలో బలయ్యేది ఈ వర్గాలే. ప్రతి పోరాటంలో సిపాయిల తిరుగుబాటు దగ్గర నుంచి నిన్న మొన్న జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం దాకా
బలైందంతా వీళ్ళే. మొత్తం ఎంటైర్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కుటుంబం ఇంట్లోంచి ఒక రక్తం సుక్క రాలి ఏం కింద పడలే. మాంసపు ముద్దలైపోయిందంతా వీళ్ళు పేదవాళ్ళు. అంటే నేనేం చెప్తా ఉన్నానంటే వాళ్ళు అధికారం కోసం ఈ రక్తాన్ని వాడతారు, అధికారాన్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఇదే రక్తాన్ని వాడుతూ ఉంటారు అన్నట్టు. మేము క్లియర్గా చెప్తా ఉన్నాము, ఇది ఎవరు ఆత్మ బలిదానాలు ఇంకొకటి చేసుకునే ఉద్యమం కాదు. ఇది సగర్వంగా హమారా ఇస్సా, హమారా ఇజ్జత్, హమారా హుకూమత్ అని చెప్తా ఉన్నాము. న్యాయబద్ధంగా రావాల్సిన వాటా మీ వాటా మీరు తీసుకోండి, మా వాటా మాకు కావాలి. సో ఒక డిమాండ్, ఒక సరైనటువంటి డిమాండ్, న్యాయమైనటువంటి డిమాండ్, ఈ డిమాండ్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాయా మీరు అన్నటువంటి ఆ పవర్ఫుల్గా కనిపిస్తున్నటువంటి కులాలు? నిజంగా రక్తపాతం అనేది వాళ్ళు చెయ్యాలి అనుకుంటే అంత ఈజీగా అవుతుందా? ఎర్ర సత్యం మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఎర్ర సత్యం ఒక బీసీ సామాజిక వర్గం నుంచి ఎదిగిన నేత. మహబూబ్ నగర్ జిల్లా కోర్టు కంటే ఎక్కువ ఆయన ఇంటి దగ్గర జనం కూర్చొని జరిగిన అన్యాయాలను ఏకరువు పెట్టుకొని పరిష్కార మార్గాలు కనుగొన్నారు. ఎర్ర సత్యం మహబూబ్ నగర్ పోతుందంటే ఒక్కరు కూడా అప్పర్ క్యాస్ట్లో కనీసం ఎదురుగా నిలబడడానికి సాహసం చేయలే. అటువంటి వ్యక్తిని చంపింది ఎవరండి? మాధవరెడ్డి అని కానిస్టేబుల్ని పెట్టి వీళ్ళందరూ కలిసి కుట్రబని చంపలేదా? రెండో అంశం, బెల్లి లలిత తెలంగాణలో బహుజనుల వాటా దక్కాలి, తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి తెలంగాణ మహాసభ అని పెట్టి గట్కేసర్ భువనగిరి ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి బెల్లి లలితను చంపింది ఎవరండి? వీళ్ళు కాదా అప్పర్ కాస్ట్లో? కాకపోతే మావోయిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనేది కూడా వినిపించింది కదా. విషయం ఏంటంటే దానికి ఒక కారణాన్ని వేస్తారంతే, ఒక కారణాన్ని వేస్తారంతే తప్ప కానీ వాస్తవాలు ఏందో ప్రజలకు తెలవాలి. సాంబశివుడు ఉన్నాడు, భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నాడు అనేటువంటి ఒక కుట్ర పన్నే కదా ఆయన హత్య చేసింది. వెనకాల నయీం ఉన్నాడు అని వినిపిస్తుంది కదా. వాళ్ళ వెనకాల నయీం అనేది కదా. నయీం అనేటువంటి వ్యక్తి ఒక రెడ్డి కోసం నయీం అయిండు, ఇంకో రెడ్డి కోసం కథమైండు. అంటే వీళ్ళందరినీ కూడా మారోజు వీరన్న భారత సంయుక్త రాష్ట్రాల సమితి అని పెట్టిండు. అమెరికా ఎట్లయితే సంయుక్త రాష్ట్రాలు ఉన్నాయో, రష్యా ఎట్లయితే సంయుక్త రాష్ట్రాలు ఉన్నాయో, భారతదేశాన్ని కూడా సంయుక్త రాష్ట్రాల సమితి అని పెట్టిండు. బీసీలందరినీ కులం అనేటువంటి కత్తికి రెండో వైపున ఉన్నటువంటి అంచుతోని కుల ఉద్యమాలను నిర్మించుకుంటూ వచ్చాను. ఆయనను పట్టబగలు ఎత్తుకపోయి చంపింది ఎవరండి? ఇట్లా కొన్ని వందలు చెప్పగలుగుతాం. అంటే ఎక్కడైతే అధికారము ఆ వర్గాల నుంచి కావాలని డిమాండ్లు వేస్తుందో దాన్ని రక్తపాతంతోనే అణచివేసారు ఈ వర్గాలు ఇన్ని రోజులు. వాటన్నిటి వెనకాల మీరు చెప్పిందంతా వ్యక్తులు ఉన్నారా, ప్రభుత్వాలు ఉన్నాయా, పార్టీలు ఉన్నాయా, మీరు చెప్పినట్టుగా అగ్రకులాలు ఉన్నాయా? అగ్రకులాలే ఉన్నాయి. ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు, పోలీసులు? ఆ టైం ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? ప్రభుత్వాలు మా చేతిలో ఉంటే దాని తమాషా వేరే ఉండేది. ప్రభుత్వాలు మా చేతిలో ఏం లేవే. మేము కేవలం ఓటర్లుగా ఉన్నాం కాబట్టి మేము నిస్సహాయులం. మంత్రివర్గంలో ఉన్నారు, ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, వాళ్ళకి వాయిస్ లేదా అందులో? లేదు. అంటే చాలామందికి నాకు ఒక్కరికి దక్కితే చాలు మంత్రి పదవి, వీళ్ళు ఉంటేంది పోతేంది నాకేంది అనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే మంత్రి పదవులు ఇవ్వగలుగుతారు. వాళ్ళు పోరాటాలు చేయలేదా? నేనేమంటున్నాను, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉన్నారు, ఆయన కూడా మంత్రి పదవి ఇచ్చారు. కానీ మంత్రి పదవిని ఇసిరి అవతల కొట్టి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల బతుకులు మారాలని కొట్లాడి మంత్రి పదవిని అవతలకి ఇసిరిగొట్టినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళకి ఇచ్చే దమ్ముందా? బానిసలుగా పడుండేటువంటి వాళ్ళకు మాత్రమే మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళ ద్వారా పబ్బం గడుపుకుంటాయి అగ్రవర్ణ ప్రభుత్వాలు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీసీ మంత్రులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారా? అదే పరిస్థితిలో ఉన్నారా లేదా అనేది ఇంకొక ఏడాదిలో తేలుతుంది. కులగణన 42% ఇంప్లిమెంటేషన్ విషయంలో వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారనేది అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. చిత్తశుద్ధి లేదా? చిత్తశుద్ధి ఉండాలని చెప్తా ఉన్నాం. అంటే మీకు కనిపించట్లేదా? కనీసం ఆ అటెంప్ట్ చేశారు, ఇనిషియేషన్ ఉంది. నేనేమంటున్నా, ఇట్లా ప్రభుత్వాల దగ్గర సాగిలపడినటువంటి సందర్భంలో వాళ్ళు మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి పోయినప్పుడు వాళ్ళు ఎవరు కూడా గెలవలేదు. అంటే అల్టిమేట్గా ప్రజలు నిన్ను నమ్మాలి, నీ వైపు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఏ హోదాలో ఉన్నా. నిజంగా ప్రజలు నీ వైపు ఉంటే నీకు మంత్రి పదవి ఉండదు ఫస్ట్. అదేం లాజిక్? అంతే కదా, నువ్వు వాళ్ళ వైపు ఉండాలి. మీ వాయిస్ని అక్కడ ప్రభుత్వంలో వినిపిస్తున్నారు అనేది లేదా? అక్కడ కాదా, జరగట్లేదా? ఎవరు? నా వాయిస్నా? మీ అంటే
అందరి వాయిస్ ని ఇప్పుడు అంటే ఎవరి కోసం అయితే పోరాడుతున్నారో ప్రతినిధులుగా ఒకటి ఏంటంటే మంత్రి పదవి అనేది ముఖ్యమంత్రి విశ్వాసం ఉన్నన్ని రోజులు మాత్రమే ఉండగలిగినటువంటి పదవి. ముఖ్యమంత్రికి విశ్వాసంగా ఉండాలంటే బీసీల మాట మాట్లాడితే విశ్వాసంగా ఉంటాడా? పార్టీ తీసుకున్న లైనే అది. పార్టీ తీసుకున్నటువంటి లైన్ నువ్వు ఆల్రెడీ చెడగొట్టి పెట్టినావు. ఇక్కడ తెలీదా అధిష్టానానికి? తెలిసింది కాబట్టి రీసర్వేకి ఆదేశించింది, తెలిసింది కాబట్టి దాని మీద ఒక కమిటీ వేసింది. మీరన్న అవకతవకలు ఇవన్నీ సెట్ అయిపోతాయంటారా దాంతో? రీసర్వే కావచ్చు, కమిటీ కావచ్చు, వీటన్నిటితో కావు. ఏం జరగాలి? బీసీల ప్రభుత్వం రావాలి. బీసీల ప్రభుత్వం నెక్స్ట్ కాబోయే సీఎం బీసీఏ బరాబర్ అవుతాడనేది టీపీసీసీ చీఫ్ చెప్తున్నారు. బరాబర్ అవుతాడు. అది కాంగ్రెస్ పార్టీయే చేస్తుంది అనేది హ్యాపీ. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారిని ఇక చాలయా, నీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, మేము బీసీ ముఖ్యమంత్రిని పెడతామంటే ఇంకా హ్యాపీ కదా. కాకుండా మళ్ళీ ఇంకో కండిషన్, ఈ 5 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి సీఎం ఉంటాడు, నెక్స్ట్ బీసీఏ అవుతాడు, అది కాంగ్రెస్ పార్టీయే చేస్తుంది అనే మాట. అంటే ఇప్పుడు ఒక యుద్ధానికి పోయేటప్పుడు నువ్వు ఓడిపోతాను, ఎవరైనా యుద్ధానికి పోతారా? గెలుస్తామనే పోతాం. సహజంగా పార్టీలు ప్రతిసారి మేము ఎన్నికల్లో గెలవబోతున్నామనే చెప్తాయి, కానీ గెలవరు. అన్ని పార్టీలు గెలవు, ఎవరో ఒకరే గెలుస్తారు. ఇక్కడ వాదానికి పార్టీలకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ, ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇవాళ 5 స్థానాలను కాంగ్రెస్ పార్టీ, 4 స్థానాలు, 1 బీఆర్ఎస్ పార్టీ భర్తీ చేసుకుంటే 3 బీసీలకు ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడ్డది, 1 ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సినటువంటి అనివార్యత ఏర్పడ్డది. ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు టికెట్ ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తే మేము బీసీలకు ఇవ్వాము, ఓసీలకు ఇస్తామంటే బీసీలంతా ఓడగొట్టి ఇంటికి పంపించారు. సో ఇవాళ ప్రభుత్వం రాష్ట్రంలో మారుతున్న పరిణామాలకు అనుగుణంగా ప్రభుత్వం పార్టీల విధానాలు కూడా మారుతూ ఉన్నాయి. అనివార్యమనే పరిస్థితి. అనివార్యంగానే లేకపోతే ఇప్పుడు ఈ బీసీ వాదము, ఈ ఉద్యమాలు ఇవన్నీ లేకపోతే వీళ్ళకి ఎందుకు ఇస్తారండి? అవి తీసుకుపోవడానికి వేరే వాళ్ళు ఉంటుండే. కానీ ఇలా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వర్గాలకు ఇవ్వాల్సినటువంటి అనివార్యతను ఈ రాష్ట్రంలో క్రియేట్ చేయగలిగినాం. సాటిస్ఫై అంటే సాటిస్ఫాక్షన్ ఎక్కడికి లేదు. ఇప్పుడు మండల్లో 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. 40 మందిలో 29 మంది అప్పర్ కాస్ట్, 29 మంది ఒక. More videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.